నందిని. అమ్మా డాక్టర్ మాతల్లే, మీకెందుకమ్మా శ్రమ? నేనున్నానుగా, నేను సర్దించేస్తాను. మిగిలిన బాడీలతో పాటు వాటిని పెట్టించు. అట్టాగేనమ్మా. అమ్మా శవాలు సర్దించేశాను, ఒకసారి వచ్చి చూడండి. పద. అయ్యో అచ్చం మన బాబే. డాక్టర్మా, ఏంటమ్మా ఈ మాయా? చెప్పానా ఏం జరిగినా ఏం చూసినా నోరు మూసుకొని ఉండమని? బాబిచ్చిన ఫోటోలో అమ్మాయి మా తల్లి ఎంత నిండుగా ఉందో. ఆగు, వద్దు. పాపం ఆ రెండు శవాలను చూసి నిన్ను చూడలేదని ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవ్వకు, నేను చూస్తానుగా. ఈ శవాన్ని చిచి ఈ పిల్లని ఎక్కడో చూశానే. ఎక్కడ చూశాను? డాక్టరమ్మా,
ఓసారి ఇలా రండి. ఏంటి? ఒకసారి ఈ శవాన్ని చూడండి. ఈ శవాన్ని బతికుండగా ఎక్కడో చూశానండి. ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు. ఎవరి తాలూకండి? ఎక్కడ చూసావో నాకెలా తెలుస్తుంది? లేదండి, బాగా దగ్గరగా చూశాను. దీని తల్లి కైపు తక్కువై గుర్తు రావట్లేదండి. కానీ నేను బాగా దగ్గరగా చూశాను. ఎక్కడ చూశాను? నందిని డెడ్ బాడీని గుర్తుపట్టాడంటే వీడు నందినిని ఎక్కడో చూసుంటాడు. వీడున్నప్పుడు నందిని ఇక్కడికి వచ్చిందంటే మొత్తం ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. అంతర్ముఖం, నువ్వు సిటీ ఎప్పుడైనా దాటావా? లేదండే. ఆ పిల్ల ఈ దేశం దాటి వెళ్ళింది, అక్కడే చనిపోయింది. బాడీ కూడా దొరకలేదు. ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలీదు. తెలిస్తే తట్టుకోలేరు. అందుకే ఆఖరి చూపు కోసం ఈ ఏర్పాట్లు. మరి ఆ 2 బాడీలు? ఏయ్, చెప్తుంటే అర్థం కాదా నీకు? మంచిగా ఆన్సర్స్ చెప్తున్నానని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నా. ఈ రోజు మార్చురీ మాకు అప్పగించానన్నావుగా, అప్పగించిన వాడివి అప్పగించినట్టుండు. లేదా నోరు మూసుకొని బయటికెళ్ళు. వెళ్ళిపోతాంలే తల్లి, నాకెందుకు ఈ గొడవలన్నీ? నిండుగా 4 చుక్కలేసుకొని మత్తుగా పడుకుంటాను. గౌరవనీయులైన మావయ్య గారికి మీరు కాదు అనుకుంటున్న మీ అల్లుడు విజయ్ రాయినది మీ అందరికీ నచ్చకుండా మేం బ్రతకడం కూడా కరెక్ట్ కాదు. అందుకే మేం చనిపోదాం అనుకుంటున్నాం. అనుకోవడం కాదు, చచ్చిపోతున్నాం. ఏంటి మహేష్ అది? చావని చావుకి నాకు నేను రాసుకున్న మరణ వాంగ్మూలం. కానీ ప్రపంచంలో ఎవరికీ ఇలా జరిగుండదు కదా డాక్టర్. నా శవాన్ని నేను చూసుకోవడం, బ్రతికున్న నా భార్య శవాన్ని చూడటం, బ్రతకడానికి మరణ వాంగ్మూలం రాయటం చాలా తమాషాగా ఉంది కదా. ఎందుకో తెలీదు, చిన్నప్పటినుంచి నా జీవితంలో అన్నీ వింతలే.
ఏంట్రా? ఏంటి మాకి కర్మ? బ్రతికున్న వాళ్ళ శవాలు చూడటం ఏంట్రా? ఎన్నాళ్ళరా మాకీ బాధలు? ఈ ఒక్కరోజమ్మా, ఈ ఒక్కరోజు ఓపిక పట్టండి. రేపటితో అన్నీ మారిపోతాయి. పాత జీవితాలన్నీ ముగిసిపోతాయి. కొత్త జీవితాలు మొదలవుతాయి. నిజమే మహేష్, కానీ రేపు నువ్వు లేవు అని తెలిసాక పాపం నందిని ఏమైపోతుంది? నందిని గురించి తెలిసిన జానకి ఎలా భరిస్తుంది? అసలు ఆయనకి ఈ విషయం ఎలా చెప్పాలి? చెప్పాక ఆయన పరిస్థితి ఏంటి? అత్తయ్య, ఒకవేళ నేను ఇదంతా చేయకపోతే ఏం జరుగుతుంది? ఈరోజు రాత్రికి జానకి చనిపోతుంది. జానకి లేకపోతే నేనెలాగో బతకను. రేపటికి నేను చనిపోతాను. తర్వాత నందిని. అప్పుడు ఎలాగో ఇదే జరుగుతుంది. నిజం జరగడం కంటే అబద్ధం జరగడం మేలే కదా. చెప్పు హరి. ప్రవళిక, టైం అవుతుంది. తను మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరు? నందినియే కదా? పర్వాలేదులే హరి, వెళ్ళొచ్చులే. ప్రవళిక ఇంటికొచ్చి పిలిచింది. అది శత్రువైనా మిత్రుడైనా, ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళాలి. అది పద్ధతి. త్వరగా వచ్చే. ఏమైంది? ఈరోజు నందిని మహేష్ల పెళ్లి రోజు కదా. నందిని మమ్మల్ని ఇద్దరిని భోజనానికి పిలిచింది. మీ ఇంటికే. త్వరగా రమ్మని ఆయన ఫోన్. సరే, మీరు బయలుదేరండి అత్తయ్య. ఏం చేయాలో ఎలా చేయాలన్నది నేను చూసుకుంటాను. మీరేం తెలియనట్టే వెళ్ళండి. జాగ్రత్త. నందినిరా. చెప్పు నందిని. ఏంటి చెప్పేది? ఎక్కడున్నావు? అదేనమ్మా, చెప్పానుగా, గుడికని. గుళ్ళోనే ఉన్నా. ఇంతసేపు ఏం చేస్తున్నావు? ఎన్ని కోరికలు కోరుకుంటున్నావేంటి? ఇంట్లో నా కోడలు పెళ్లి రోజు జరుపుకుంటోంది. అది సరిగ్గా జరగకూడదు, ఏదో ఒక ఆటంకం రావాలి, ఈ రోజు కూడా అది ఏడవాలి అని కోరుకుంటున్నావా?
అదేంటమ్మా అలా అంటావు? నేను చెప్పాను కదమ్మా, నాకు నీ మీద కోపం లేదు. నువ్వెందుకు అపార్థం చేసుకుంటున్నావు? నేను చెప్పేది అదే. అర్థం కాకపోతే మిగిలేది అపార్థాలే. లేకపోతే ఇంట్లో ఇంత కార్యం పెట్టుకొని నువ్వు అక్కడేం చేస్తున్నావు? వాళ్ళు వచ్చేస్తున్నారు, బయలుదేరారు కూడా, దారిలో ఉన్నారు. వచ్చేస్తున్నాను. తొందరగా బయలుదేర్రా. నేనొక్కదాన్నే చేసుకోవాలా ఇదంతా? నీకేం పట్టదా? ఈ ఒక్కరోజు కొంచెం అత్తలా నటించు. నటించవలసిన అవసరమేముందమ్మా? నేను అత్తనే కదా. ఏమో, నువ్వు నీ ప్రవర్తన నాకెప్పుడు అత్తలా కనిపించలా. మనిద్దరిని చూస్తే ఎవరు అత్తా కోడళ్ళు అనుకోరు. కనీసం ఈ ఒక్కరోజన్నా అనుకునేలా ప్రవర్తిద్దాం. తొందరగా వచ్చేయి. అలాగే. అమ్మా, వెళ్ళి నేను జానకి చనిపోయావని చెప్పు. ఈరోజు తని పెళ్లి రోజురా. వచ్చే ముందు నాతో బలవంతంగా దీర్ఘ సుమంగళి భవ అని దీవించమందిరా. ఇప్పుడు నేను ఎలా వెళ్ళను? వెళ్ళి ఆ మాట ఎలా చెప్పను? నా వల్ల కాదు. నీకు దండం పెడతాన్రా. ఇంత దారుణం నేను చెయ్యలేనురా. నన్ను వదిలేయ్.